ఆర్ యు రెడీ టు ఫర్గివ్? మనుషులు అంటారు, వీళ్ళు ఎలా క్షమిస్తామండి, వారు ఎంత చేశారని మీకు తెలుసా, వారు ఎంత గాయపరిచారో మీకు తెలుసా, వారు ఎంత బాధ పెట్టారో మీకు తెలుసా? దేవునికి తెలుసు, నాకు తెలియవచ్చు, మనుషులకు తెలియవచ్చు. కానీ వారు చేసిన దాన్ని బట్టి నీవు కాదు, నీ హృదయం ఎలా ఉందో దాన్ని బట్టి చేయి. నీ హృదయం ఎలా ఉందో దాన్ని తగినట్టుగా చెయ్యి. నీ హృదయం ఎలా ఉందో దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ వచ్చేలాగా చెయ్యి. దేవుడు చూస్తున్నాడండి. మన విరోధుల కొరకు ప్రార్థన చేయమని, మన శత్రువుల కొరకు ప్రార్థన చేయమని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ప్రేమను కనబరచాలంట. ఇన్ఫాక్ట్ వాక్యం చూస్తాం, మన శత్రువు గురించి అయితే వాడిని పిలిచి మంచిగా ఆహారం పెట్టు, మంచిగా చూసుకో, వాడిని దీవించి పంపించు. అలా చేస్తాం బట్టి ఏంటంటే వాడి తల మీద ఏమేస్తున్నావు నువ్వు? కోల్స్ ఆఫ్ ఫైర్. ఎందుకంటే దేవుడు నీవు ఎప్పుడైతే, ద సింపుల్ ఫార్ములా ఇస్ దిస్, ఒకరు నిన్ను బాధపరిచినప్పుడు వారికి రివర్స్ గా నువ్వు అటాక్ ఇచ్చిన బట్టి దేవుణ్ణి బైపాస్ చేస్తున్నావు. నీవు ఎప్పుడైతే వారిని క్షమించి నీవు దేవుడు పెట్టని చూపిస్తూ దేవుడి ముందు నీ ఫలంని చూపిస్తావో, నీ పక్షాన దేవుడు కార్యం జరిగిస్తాడు. గాడ్ విల్ టేక్ కేర్, గాడ్ విల్ హ్యాండిల్. ఒకటి, ఆ వ్యక్తిని నీ దగ్గర నుంచి దూరం చేస్తాడు. లేకపోతే రెండోది, ఆ వ్యక్తి స్థితిని మార్చి నీ మీద ఆధారపడేలాగా నీవు దేవుని ప్రేమను కనబరుస్తానికి ఆ వ్యక్తి దీవించబడేలాగా చేస్తాడు. మిమ్మల్ని అడుగుతాం ప్రశ్న, ఎప్పుడన్నా ఎవరన్నా ఒకప్పుడు నాకు శత్రువు కానీ ఈ రోజు నాకు ఫ్రెండ్గా మారిపోయారన్న వారంటే చేతులు తలలు చెప్తారా?